హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇంగ్లీష్లో భాగంగా మన ఇక్కడ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ రిలేటింగ్ టు షాక్ అనే వర్డ్తో వచ్చే విధంగా చాలా ఇంట్రెస్టింగ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇక్కడ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, లేదా హైకోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఇవి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చాలా సింపుల్ విధానంలో మీకు చెప్తాను, ఎప్పటికీ గుర్తుండిపోతాయి మీకు. మరి చూద్దామా, ఇక్కడ మనం చూడబోయే వర్డ్స్ ఏమంటే గాట్ ద షాక్, హిట్ ద షాక్, ఇన్ ద షాక్, షాక్ అవుట్, షాక్ టైం. ఈ రెండు కూడా డిఫరెంట్ వర్డ్స్ అనమాట. గుడ్ ఇన్ ద షాక్, బ్యాడ్ ఇన్ ద షాక్. ఏమన్నా అర్థమవుతున్నాయండి? కొందరికి తెలిసి ఉంటే మీరు వీడియో చూడకముందే కింద కమెంట్స్లో పెట్టండి, మీ ఆన్సర్ పెట్టండి. మరి స్టార్ట్ చేద్దామా? చూద్దాం. గాట్ ద షాక్ అంటే ఏమంటే మిత్రమా, సంచి అని అర్థం. ఘాట్ అంటే సంచి. మనం కూరగాయలు మోసుకునేది కానీ ఏదైనా వస్తువులు ఎత్తుకపోయే సంచిని ఏమంటామంటే మనం షాక్ అని అంటాం. సో గాట్ ద షాక్ అంటే నాకు సంచి వచ్చింది అని చెప్తున్నాం. సో సంచి రావడం అంటే ఇప్పుడు మనం అంటూ ఉంటాం మన పెద్దవాళ్ళు, వరే నువ్వు సరిగా చదువుకోలేదనుకో, నీకు అడక తినడానికి సంచి వచ్చదురా, ఓకే గోచి పట్టుకుని అడుక్కుంటావురా అంటూ ఉంటారు మన వాళ్ళు. ఓకే జోలె పట్టుతావురా అంటూ ఉంటారు. అంటే ఎప్పుడు సంచి, నీకు ఏ జాబు లేకపోతే, ఏ సంపాదన లేకపోతే ఏం చేయాలి, మనం అడక తినాలని అర్థం. ఇక్కడ గాట్ ద షాక్ అంటే అర్థం ఏంటంటే నాకు సంచి వచ్చింది అంటే అర్థం ఏమంటే నువ్వు జాబ్లో జాయిన్ అయినావు, పని బాగానే చేసుకున్నావు కొన్ని రోజులు, తర్వాత కొంచెం బద్ధకం వచ్చింది, సరిగ్గా పని చేయాలా, ఆ యొక్క ఆఫీసులో కానీ నువ్వు చేసే ఆర్గనైజేషన్లో కానీ ఏదో నువ్వు తప్పు పని చేసినావు, అప్పుడు నిన్ను ఉన్న పొలంగా తీసేస్తారు. అంటే జాబ్ నుంచి నిన్ను సడన్గా డిస్మిస్ చేశారు. దాన్ని ఏమంటామంటే మనం గాట్ ద షాక్ అంటాం. సో ఎందుకు వస్తుంది సంచి? జాబ్ నుంచి మనం తీసివేస్తే, ఉన్నట్లుండి ఉన్న పొలంగా తీసివేస్తే మనం అడక తినాలా, సంచి పట్టుకొని, జోలె పట్టుకొని. సో ఈ మీనింగ్లో మనం దీన్ని మనం ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు మిత్రమా. కాబట్టి గాట్ ద షాక్ అంటే మీ సడన్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ద జాబ్. ఎందుకు? సమ్ బ్యాడ్, మనం తప్పు చేసి ఉంటే. మరి హిట్ ద షాక్ ఏంది సార్, ఇది వెరైటీగా ఉంది, సంచిని హిట్ చేయాలా అని అనుకుంటాం. సో సంచి హిట్ చేయడం అంటే, సంచి ఉంది కదండి, ఏమి హిట్ చేయాలంటే ఇక్కడ దాంట్లో చిన్న బట్టలు, స్మూత్గా ఉన్నటువంటి బట్టలని దాంట్లో హిట్ చేయాలి. హిట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం కుట్టాలి. అంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది, దిండు అయిపోయింది. ఆ యొక్క సంచిలో నువ్వు అన్నీ కూడా మెత్తని పాలిస్టర్ కవర్లు కానీ లేకుంటే మెత్తని క్లాత్స్ కానీ ఉంచి అన్నీ హిట్ చేసినాం అనుకో, తర్వాత ఏం చేస్తాం, ఫుల్ అయిన తర్వాత కుట్టేస్తాం. అది ఇప్పుడు నాకేమైపోయింది, ఇంకా తలదిండు అయిపోయింది. తలదిండు ఎందుకు ఉపయోగించుకోవడం మిత్రమా, బాగా నిద్ర రావడానికి, చల్లగా నిద్రపోవడానికి. దిండు లేదు మనకు నిద్ర రాదు, కానీ మంచిది అలవాటు కాదనుకోండి. కానీ దిండు ఎందుకంటే నిద్రపోవడానికి. కాబట్టి హిట్ ద షాక్ అంటే మీనింగ్ ఏమంటే టు గో టు బెడ్, టు స్లీప్. మర్చిపోతారా? ఇంకా మర్చిపోయే ప్రసక్తి లేదు. ఇటువంటివి మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ముందు చాలా దండిగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా నచ్చితే మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నా, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా మనకి కోర్సుని అయితే మీరు ప్రిఫర్ చేయండి. మరి ఇంక నెక్స్ట్ విధంగా ఇన్ ద షాక్ ఉంది, మళ్ళీ షాక్ అవుట్ ఉంది, మళ్ళీ షాక్ టైం కూడా ఉంది. అన్నీ కూడా షాక్ కదా. షాక్ టైం అంటే ఏమంటే నిద్ర టైము, నిద్రపోయే సమయం వచ్చిందని అర్థం. మరి షాక్ అవుట్ అన్నా హిట్ ద షాక్ అన్నా సేమ్ మీనింగే. మరి గుడ్ ఇన్ ద షాక్, బ్యాడ్ ఇన్ ద షాక్ అనేది యాక్చువల్ ఎగ్జామినేషన్ పర్పస్ అయితే వాడు అడగరు, కానీ మనం తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో దాని పరంగా ఇది రాయడం జరిగింది. ఓకే మరి చూద్దాం. సో గాట్ ద షాక్ చెప్పాం కదండి, సంచి వచ్చిందంటే మీ సడన్లీ డిస్మిస్డ్ ఫ్రమ్ ఏ జాబ్. మీరు ఒక తప్పు పని చేశారు ఆర్గనైజేషన్లో, ఒక సంస్థలో, కాబట్టి మిమ్మల్ని ఉన్న పొలంగా తీసివేస్తే దాన్ని ఏమనాలి, సంచి వచ్చిందంటే డిస్మిస్ చేశారని అర్థం, రిమూవ్ ఫ్రమ్ ద జాబ్ అని అర్థం. మరి షాకుడ్ అంటే మనకి జనం ఆడుతూ ఉంటాం. షాక్ అంటే సంచి కదా. మరి షాకుడ్ అంటే అదే పాస్ట్ అట్లే అనుకోకండి. షాకుడ్ అంటే ఏమంటే జాబ్ నుంచి తొలగిద్దాం, మనం షాకుడ్ అని కూడా అంటాం. సో గాట్ ద షాక్ అన్న షాకుడ్ అన్న మీనింగ్ మనకేమంటే టు డిస్మిస్ ఫ్రమ్ ద జాబ్ సడన్లీ అని వస్తుంది. మరి హిట్ ద షాక్ అంటే చెప్పినాం, హిట్ ద షాక్ సంచిని కొట్టు అంటే సంచి ఏం కొట్టాం, బట్టలను కొట్టినాం అంటే దిండు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నిద్రపోవడానికి బాగా మంచిగా ఉంటుంది. గో టు బెడ్ ఆర్ గో టు స్లీప్ అని అర్థం. మరి ఇన్ ద షాక్ అంటే ఏమంటే బెడ్. హిట్ ద షాక్ గో టు స్లీప్, గో టు బెడ్. ఇన్ ద బెడ్ జస్ట్ బెడ్ మీద. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. హీ కేమ్ హోమ్, అది ఇంటికి వచ్చాడు. అండ్ ఫౌండ్, ఇంటికి వచ్చాడు, గమనించాడు మోనిష్ అండ్ ఆకాష్
ఇన్ ద శాక్ టుగెదర్. ఇద్దరు కూడా మంచం మీద ఇద్దరు ఉన్నారు. దెన్ శాక్ అవుట్. శాక్ అవుట్ అని చెప్పినాం టు గో టు బెడ్ ఆర్ టు గో టు స్లీప్. లైక్ దేని చెప్పినాం శాక్ అవుట్ అన్నా హిట్ ద శాక్ అన్నా. శాక్ అవుట్ ఆర్ హిట్ ద శాక్. సో దీని మీనింగ్ ఏమంటే టు గో టు బెడ్ ఆర్ టు గో టు స్లీప్. సో ఎగ్జాంపుల్ చూస్తే వీ షాక్డ్ అవుట్ అంటే వీ హిట్ ద శాక్ అవుట్ అబౌట్ మిడ్ నైట్. సో మిడ్ నైట్ మేము నిద్రకు పోయినాం, నిద్రలో జారుకున్నాం, నిద్రపోయినాం. సో గాడ్ ద శాక్ అంటే ఏమంటే ఏం చెప్పినాం సంచి వచ్చిందంటే అడగదడానికి. సడన్లీ డిస్మిస్ ఫ్రమ్ ఏ జాబ్. ఇక్కడ చూస్తే శాక్ టైం అంటే బెడ్ టైం. సో ఏ టైంలో మీరు నిద్రపోతారు? సో దట్ ఈస్ కాల్డ్ శాక్ టైం. సో మంచి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు చూద్దాం. మరి గుడ్ ఇన్ శాక్, బ్యాడ్ ఇన్ శాక్. శాక్ అని చెప్పిన నిద్రపోవడానికి కదా. ఎట్లా నిద్రపోతాం? బాగా నిద్రపోతున్నాడు, మంచిగా నిద్రపోవడం అంటే ఇక్కడ అది కాదు, మంచిగా నిద్రపోవడం కాదు. ఏ పర్సన్ అయితే సమ్వన్ ఈజ్ సెక్సువల్లీ స్కిల్డ్ పర్సన్ ఏమంటామంటే మనం గుడ్ ఇన్ శాక్ అంటాం. సెక్సువల్గా ఏ వ్యక్తి స్కిల్ఫుల్గా ఉంటాడో దాన్ని ఏమంటామంటే మనం గుడ్ ఇన్ శాక్ అంటాం. ఇంకా బ్యాడ్ ఇన్ శాక్ అంటే దాన్ని నెగిటివ్ కదా. సమ్వన్ ఈజ్ సెక్సువల్లీ అన్స్కిల్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ బ్యాడ్ ఇన్ శాక్. ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా. మరి ఇటువంటివి మీకు మోర్ కావాలనుకుంటే, సింపుల్గా నేర్చుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నా, ఏపీహెచ్సి అంటే హైకోర్టు జాబ్స్ కానీ, లేదా జిల్లా కోర్టులకు ప్రిపేర్ అవుతున్నా, సుప్రీంకోర్టు ప్రిపేర్ అవుతున్నట్లయితే మనకు ఆ కోర్స్ కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మీకు అన్ని రకాల ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎగ్జామినేషన్స్, వాటికి సంబంధించిన వీడియోస్, పీడిఎఫ్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నీ కూడా ఉంటాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కు మీరు కాల్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కొరకు మనకి ఛానల్ మీద మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా చెక్ చేయండి. థ్యాంక్ యూ.